ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కుంభరాశివారు మే 1, 2, 3 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వీరికి జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు అనే అంశాల గురించి, అలాగే వీరు మే 1, 2 తేదీలలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారు సాధారణంగా విభిన్నమైన ఆలోచనలు కలిగినవారు. వీరి వ్యక్తిత్వంలో ప్రత్యేకత, స్వతంత్రత మరియు లోతైన ఆలోచనాశక్తి కనిపిస్తాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఒక పని చేస్తే దాన్ని కొత్త విధానంలో చెయ్యాలని ప్రయత్నిస్తారు. వీరు భావోద్వేగాలను అంతగా బయటకు చూపించకపోయినా లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. స్నేహితులను ఎంతో విలువైన వారిగా భావిస్తారు, కానీ ఎవరికీ పూర్తిగా తమ మనస్సును తెరవరు. స్వేచ్ఛను చాలా ఇష్టపడే కుంభరాశివారు తమ జీవితంలో ఎవరి నియంత్రణను కూడా అంగీకరించరు. ఇప్పుడు మే 1, 2, 3 తేదీలలో కుంభరాశివారికి ఎలా మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాం. ఈ 3 రోజులు మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడమే కాకుండా భవిష్యత్తుకు పునాది వేయబోతున్నాయి. మొదటిగా మే 1వ తేదీ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మీ ఆలోచనల్లో ఒక కొత్త స్పష్టత కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయం ఈరోజు క్లియర్ అవుతుంది. ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. వ్యాపారం చేస్తున్నవారికి ఒక చిన్న లాభం కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాన్నిస్తుంది. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి: జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మే 2వ తేదీకి వస్తే, ఈరోజు మీకు కొంచెం భావోద్వేగపూరితంగా అనిపించవచ్చు. మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి నుంచి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన సహాయం ఇప్పుడు మీకు తిరిగి ఉపయోగపడే సమయం వచ్చింది. ధన సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు మీరు శాంతంగా ఉండటం ద్వారా చాలా సమస్యలను దూరం పెట్టగలుగుతారు. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, వీడియోకి లైక్ ఇవ్వండి. మే 3వ తేదీకి వస్తే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలయ్యే రోజుది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక కొత్త డీల్ కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక మంచి పరిణామం కావచ్చు. ఈరోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీ విజయానికి మార్గం సుగమమవుతుంది. కుటుంబపరంగా చూస్తే, ఈ 3 రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపాలని అనిపిస్తుంది. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా ఒక మంచి పరిణామం జరగవచ్చు. మీ మనసులో ఉన్న విషయాలను చెప్పడానికి ఇది సరైన సమయం. జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఆరోగ్యపరంగా చూస్తే, మీరు ఈ 3 రోజుల్లో మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. అలసట, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. సరైన నిద్ర, సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానం చెయ్యడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ 3 రోజులు మిశ్రమ ఫలితాలనిస్తాయి. చిన్న లాభాలొచ్చినా పెద్దగా ఖర్చులు చెయ్యకుండా ఉండటం మంచిది. భవిష్యత్తు కోసం కొంత సేవింగ్ చెయ్యాలని మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీకు చాలా మంచిది. సామాజికంగా చూస్తే, మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వీరిలో కొందరు మీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పరిచయాన్ని గౌరవంగా తీసుకోవడం మంచిది. మొత్తానికి ఈ 3 రోజులు కుంభరాశివారికి మార్పుల ప్రారంభంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీరు ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, మీరు చూపే ధైర్యం, మీరు ఉంచే నమ్మకం, ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. కుంభరాశివారు సాధారణంగా ముందుచూపు కలిగినవారు. కొత్త ఆలోచనలను స్వీకరించే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించకుండా కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అందుకే కెరీర్ లేదా వ్యాపారంలో వీరు సాధారణంగా ఇతరుల కంటే భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మే 1, 2,
3 తేదీలలో వీరి కెరీర్ మరియు బిజినెస్ విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వివరంగా చూద్దాం. మే 1వ తేదీ కుంభరాశివారికి ఒక ప్రారంభ దశగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు పనిచేసే చోట మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు కనిపిస్తాయి. చాలా రోజులుగా మీరు చేస్తున్న కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. ఉద్యోగస్తులైతే మీపై ఉన్న అధికారులు మీ పనిని గమనించి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇది మొదట్లో కొంత ఒత్తిడిగా అనిపించినా దీన్ని మీరు ఒక అవకాశంగా తీసుకుంటే భవిష్యత్తులో మంచి స్థానం పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈరోజు చిన్న చిన్న మార్పులు ప్రారంభమవుతాయి. కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడం వంటి సూచనలు కనిపిస్తాయి. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరిగ్గా పనిచేయడం మొదలవుతుంది. అయితే ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టడం కన్నా ఉన్న పరిస్థితులను బలపరచడం మీద దృష్టి పెట్టడం మంచిది. మే 2వ తేదీకి వస్తే ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులైతే కార్యాలయంలో కొన్ని చిన్న అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంది. సహచరులతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు మాట్లాడే మాటల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలను దూరంగా ఉంచడం మంచిది. ఈరోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు, కొన్ని డీల్స్ ఆలస్యం కావచ్చు. అయితే ఇది తాత్కాలికమే. మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు చేయాలనుకుంటే ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించడం మంచిది. మే 3వ తేదీ కుంభరాశివారికి మంచి అవకాశాల రోజు. ఉద్యోగస్తులకు ఈరోజు ఒక పెద్ద అవకాశం దొరకవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ మీకు రావచ్చు. ఈరోజు మీరు చూపే పనితనం మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు పూర్తి దృష్టితో పనిచేయడం చాలా ముఖ్యం. వ్యాపారం చేసేవారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఒక మంచి డీల్ కుదిరే అవకాశముంది. కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈరోజు కనిపించవచ్చు. ముఖ్యంగా మార్కెటింగ్ లేదా కొత్త ఐడియాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయమేంటంటే మీరు మీలో ఉన్న నమ్మకాన్ని పెంచుకోవాలి. చాలా సందర్భాల్లో మీరు మీ మీదే సందేహం పెట్టుకుంటారు. కానీ ఈ రోజుల్లో మీరు ధైర్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా విలువైనవి. వాటిని అమలు చేసే ధైర్యం కూడా మీలో ఉండాలి. సహచరులతో మరియు వ్యాపార భాగస్వాములతో మీరు ఎలా వ్యవహరిస్తారో కూడా చాలా ముఖ్యమైంది. మీరు సహకార భావంతో ఉంటే మీ పనులు త్వరగా పూర్తవుతాయి. అహంకారం లేదా కోపం వల్ల కొన్ని మంచి అవకాశాలు కోల్పోయే అవకాశముంది. కాబట్టి మీరు శాంతంగా ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆర్థికంగా చూస్తే ఈ 3 రోజులు మిశ్రమ ఫలితాలనిస్తాయి. మొదటి రోజు ప్రారంభ లాభాలు, 2వ రోజు కొంత ఒత్తిడి, 3వ రోజు మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఈ 3 రోజుల్లో ఖర్చులను నియంత్రిస్తే, లాభాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ పరిస్థితి మరింత మెరుగవుతుంది. మొత్తానికి మే 1, 2, 3 తేదీలు కుంభరాశివారికి కెరీర్ మరియు వ్యాపారపరంగా ఒక పరీక్షల సమయం కూడా, అవకాశాల సమయం కూడా. మీరు ఈ రోజుల్లో చూపే ఓర్పు, తెలివితేటలు మరియు నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించడం మీ విజయానికి దారితీస్తుంది. ఈ 3 రోజులు మీకొక స్పష్టతనిస్తాయి. మీరు ఎటు వెళ్ళాలి, ఎలా ముందుకు సాగాలి అనే విషయం మీద. మీరు మీ లక్ష్యాలను మరింత స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. ఈ స్పష్టతతో మీరు ముందుకు సాగితే ఖచ్చితంగా మీరు మీ కెరీర్ లేదా వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకుంటారు. కుంభరాశివారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశివారు సాధారణంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేవారు. వీరి ఆలోచనా విధానం ఇతరులతో పోలిస్తే చాలా ముందుంటుంది. ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే వీరు ఒకేసారి ఖర్చు చేయడం కంటే ప్లాన్ చేసి వినియోగించడం ఇష్టపడతారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మే 1, 2, 3 తేదీలలో కుంభరాశివారికి ధనపరంగా ఎలా ఉండబోతుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చూద్దాం. మే 1వ తేదీ కుంభరాశివారికి ఆర్థికంగా ఒక మెల్లని ప్రారంభాన్ని సూచిస్తుంది.
ఈరోజు పెద్దగా లాభాలు కనిపించకపోయినా నష్టాలు కూడా ఉండవు. ఇది ఒక స్థిరత్వం ఉన్న రోజు అని చెప్పవచ్చు. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి చిన్న చిన్న లాభాలు రావచ్చు. అయితే ఈరోజు మీరు చేసే ఖర్చులపై నియంత్రణ అవసరం. అనవసరంగా షాపింగ్ చేయడం లేదా ఆకర్షణకు లోనై డబ్బు ఖర్చు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఉదాహరణకు కొత్త పెట్టుబడి లేదా ఒక పెద్ద కొనుగోలు. అలాంటి సందర్భాల్లో తొందరపడకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు తెలిసిన వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఈరోజు మీరు మీ ఖర్చులను రికార్డ్ చేసుకోవడం ప్రారంభిస్తే భవిష్యత్తులో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. మే 2వ తేదీకి వస్తే ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. ఈరోజు అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు లేదా వాహన మరమ్మతులు వంటి విషయాలు మీ బడ్జెట్ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఆలోచించడం చాలా అవసరం. మీ దగ్గర కొంత సేవింగ్స్ ఉండటం చాలా ముఖ్యం. ఈరోజు మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భావోద్వేగానికి లోనై డబ్బు ఇవ్వటం తరువాత సమస్యలకు దారితీస్తుంది. అలాగే మీరు ఎవరి నుంచైనా డబ్బు తీసుకోవాల్సి వస్తే తిరిగి చెల్లించే ప్లాన్ ముందే సిద్ధం చేసుకోవాలి. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈరోజు క్యాష్ ఫ్లో విషయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కొన్ని పేమెంట్స్ ఆలస్యం కావచ్చు. కాబట్టి మీరు ముందుగానే మీ ఖర్చులను ప్లాన్ చేసుకోవడం మంచిది. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా మీరీ పరిస్థితిని సులభంగా ఎదుర్కొనవచ్చు. మే 3వ తేదీ కుంభరాశివారికి మంచి అవకాశాల రోజు. ఈరోజు ఆర్థికంగా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక పేమెంట్ రావచ్చు, లేదా ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బోనస్ లేదా అదనపు ఆదాయం వచ్చే సూచనలున్నాయి. వ్యాపారస్తులకు ఒక మంచి డీల్ కుదిరే అవకాశముంది. ఈరోజు మీరు పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచించవచ్చు. అయితే రిస్క్ తీసుకునే ముందు పూర్తిగా సమాచారం సేకరించడం చాలా ముఖ్యం. చిన్న మొత్తంతో ప్రారంభించడం మంచిది. ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టడం కంటే దశలవారీగా పెట్టుబడి పెట్టడం సురక్షితం. ఈ 3 రోజుల్లో కుంభరాశివారు తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలున్నాయి. మొదటగా, ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి. అవసరమున్న ఖర్చు, అవసరం లేని ఖర్చు మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. రెండవది, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు రావచ్చు. కాబట్టి కనీసం కొన్ని నెలల ఖర్చులకు సరిపడా సేవింగ్స్ ఉంచుకోవాలి. మూడవది, అప్పుల విషయంలో జాగ్రత్త. అవసరం లేకుండా అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం నివారించాలి. నాలుగవది, పెట్టుబడుల విషయంలో అవగాహన పెంచుకోవాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇతరుల మాటలపై మాత్రమే ఆధారపడకుండా మీరే పరిశీలించడం మంచిది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు డబ్బును కేవలం ఖర్చు చేయడానికి మాత్రమే కాకుండా పెంచుకోవడానికి కూడా ఉపయోగించాలి. చిన్న చిన్న సేవింగ్స్ కూడా భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ కొంత మొత్తాన్ని సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మొత్తానికి మే 1, 2, 3 తేదీలు కుంభరాశివారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మొదటి రోజు స్థిరత్వం, రెండో రోజు జాగ్రత్త, మూడో రోజు అవకాశాలు. మీరీ 3 రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆలోచించి ప్రణాళికతో ముందుకు సాగితే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశివారు సాధారణంగా భావోద్వేగాలను లోపలే ఉంచుకునే స్వభావం కలిగి ఉంటారు. బయటకు ప్రశాంతంగా, తర్కబద్ధంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో లోతైన అనుబంధాలను విలువగా భావిస్తారు. సంబంధాల విషయంలో వీరు నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొన్నిసార్లు తమ భావాలను వ్యక్తపరచడంలో వెనకడుగు వేస్తారు. ఇప్పుడు మే 1, 2, 3 తేదీలలో కుటుంబం మరియు ప్రేమ సంబంధాల్లో ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం. మే 1వ తేదీ కుటుంబపరంగా కొంత శాంతి, సమతుల్యత కలిగిన రోజు. గతంలో చిన్న చిన్న అపార్థాలున్నా ఈరోజు అవి తగ్గే అవకాశం ఉంది.
మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ముందడుగు వేస్తే సంబంధాలు మరింత మెరుగవుతాయి. పెద్దల సలహా మీకు ఉపయోగపడే రోజుది. అయితే మీరు మీ మాటలు ఎలా చెప్పుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికే పెద్దగా స్పందించకుండా ఓపికతో వినడం చాలా ముఖ్యం. ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు కొంత నిశ్శబ్దం కనిపించవచ్చు. మీ భాగస్వామి మీ నుంచి మరింత శ్రద్ధ కోరుకునే అవకాశముంది. మీరు బిజీగా ఉన్నా కొంత సమయం కేటాయించడం అవసరం. మీ భావాలను చిన్న చిన్న చర్యల ద్వారా చూపిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కన్నా పరస్పర అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది. మే 2వ తేదీకొస్తే ఈరోజు కొంత పరీక్షల రోజు. కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బు లేదా బాధ్యతల విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఒక్కసారి కోపంగా మాట్లాడితే అది పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం అవసరం. ప్రేమ సంబంధాల్లో ఈరోజు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశముంది. అపార్థాలు త్వరగా ఏర్పడే సూచనలున్నాయి. మీరు మీ భాగస్వామి మాటలను పూర్తిగా వినకుండా స్పందిస్తే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈరోజు వినడం చాలా ముఖ్యం. మీరు తప్పు చెయ్యకపోయినా పరిస్థితిని శాంతంగా పరిష్కరించడం సమర్థాన్ని కాపాడుతుంది. మే 3వ తేదీ కుంభరాశివారికి సంబంధాల విషయంలో మంచి మార్పులు తీసుకురాబోయే రోజు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీరు చాలా రోజులుగా చెప్పాలనుకున్న విషయం ఈరోజు సులభంగా చెప్పగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించే అవకాశముంది. ఒక చిన్న సమావేశం లేదా కలయిక మీ అందరినీ మరింత దగ్గర చేస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఈరోజు చాలా పాజిటివ్. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడపగలుగుతారు. అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం పెరుగుతుంది. కొత్తగా ప్రేమ ప్రారంభించాలనుకునేవారికి కూడా ఇది అనుకూలమైన రోజు. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరిస్తే మంచి స్పందన లభించే అవకాశముంది. ఇప్పుడు ఈ 3 రోజులకు సంబంధించిన ముఖ్యమైన జాగ్రత్తలు చూద్దాం. మొదటగా మాటల విషయంలో జాగ్రత్త. మీరు చెప్పే ప్రతి మాట సంబంధాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడ్డం చాలా ముఖ్యం. రెండవది, వినడం నేర్చుకోవాలి. చాలా సమస్యలు వినకపోవడం వల్లే వస్తాయి. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు చాలా సమస్యలను నివారించగలుగుతారు. మూడవది, సమయం కేటాయించడం. కుటుంబం లేదా ప్రేమ సంబంధం ఏదైనా మీరు సమయం ఇవ్వకపోతే అది బలహీనపడుతుంది. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం మీ వారికి కేటాయించాలి. నాల్గవది, కోపాన్ని నియంత్రించడం. తాత్కాలిక కోపం వల్ల శాశ్వతంగా సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. ఐదవది, నిజాయితీ. మీరు ఎలా ఫీలవుతున్నారో చెప్పడం అవసరం. దాచిపెట్టడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. కాని అదే సమయంలో చెప్పే విధానం కూడా సున్నితంగా ఉండాలి. కఠినంగా చెప్పడం కన్నా ప్రేమగా చెప్పడం మంచి ఫలితాన్నిస్తుంది. మొత్తానికి మే 1, 2, 3 తేదీలు కుంభరాశివారికి సంబంధాల విషయంలో మిశ్రమ అనుభవాలిస్తాయి. మొదటి రోజు శాంతి, రెండో రోజు పరీక్ష, మూడో రోజు పరిష్కారం మరియు ఆనందం. మీరీ 3 రోజుల్లో ఓర్పు, అర్థం చేసుకోవడం, ప్రేమతో వ్యవహరిస్తే మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సమయం మీకొక పాఠంలా ఉంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా ప్రేమను నిలబెట్టుకోవాలి అనే విషయాలను నేర్పించే సమయం. కుంభరాశివారు సాధారణంగా మానసికంగా చాలా చురుకుగా ఉండే వ్యక్తులు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, కొత్త లక్ష్యాలు ఇవి ఎప్పుడూ వారి మనసులో తిరుగుతూ ఉంటాయి. అయితే ఇదే లక్షణం కొన్నిసార్లు ఒత్తిడికి, ఆందోళనకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో శరీరానికి కంటే మనసుకు ఎక్కువ విశ్రాంతి అవసరం ఉంటుంది. ఇప్పుడు మే 1, 2, 3 తేదీలలో కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, అలాగే ఈ 3 రోజుల్లో వారు ఎలాంటి మైండ్సెట్తో ఉంటే మంచి ఫలితాలు పొందగలుగుతారో వివరంగా చూద్దాం. మే 1వ తేదీ మీ ఆరోగ్యానికి ఒక మోస్తరు స్థితిని సూచిస్తుంది. శారీరకంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట అనిపించే అవకాశం ఉంది. మీరు గత కొన్ని రోజులుగా ఎక్కువగా పనిచేసి ఉంటే ఈరోజు దాని ప్రభావం కనిపిస్తుంది. శరీరం కొంచెం నిదానంగా స్పందించవచ్చు. కాబట్టి ఈరోజు మీరు మీ శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.
సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం మరియు తక్కువగా అయినా నడక చేయడం మీకు మంచిది. మానసికంగా ఈరోజు కొంచెం అస్తవ్యస్తంగా అనిపించవచ్చు. మీరు ఒకేసారి చాలా విషయాల గురించి ఆలోచించడం వల్ల మీ దృష్టి చెల్లాచెదరవుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఒకేసారి ఒక పని మీద మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. నేను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ముందుకు వెళ్తాను అనే భావన మీకు చాలా సహాయం చేస్తుంది. మే 2వ తేదీకి వస్తే, ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి మరియు టెన్షన్ మీపై ప్రభావం చూపే అవకాశముంది. తలనొప్పి, నిద్రలేమి లేదా జీర్ణకోశ సమస్యలు రావచ్చు. ఇవన్నీ ఎక్కువగా మానసిక ఒత్తిడి వల్లే వస్తాయి. కాబట్టి ఈరోజు మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మీ మైండ్ సెట్ చాలా కీలకం. మీరు చిన్న విషయానికే ఎక్కువగా స్పందిస్తే అది మీ ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది కూడా గడిచిపోతుంది అనే భావనతో ఉండటం మంచిది. కొంచెం సమయం తీసుకుని నిశ్శబ్దంగా కూర్చోవడం, గాఢంగా శ్వాస తీసుకోవడం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం మీకు ఉపశమనమిస్తాయి. మే 3వ తేదీ కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఒక మంచి మార్పును తీసుకువస్తుంది. మీరు మళ్లీ ఉత్సాహంగా ఫీలవుతారు. శరీరంలో శక్తి పెరుగుతుంది. మీరు చెయ్యాలనుకున్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. ఈరోజు మీరు కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయడం, లైట్ వ్యాయామం, యోగా లేదా వాకింగ్ చేస్తే మీ ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. మానసికంగా కూడా ఈరోజు చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతారు. మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే భావన. ఈ మైండ్ సెట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు గత 2 రోజుల ఒత్తిడిని దాటుకొని కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు. ఇప్పుడు ఈ 3 రోజుల్లో మీరు పాటించాల్సిన ముఖ్యమైన మైండ్ సెట్ మరియు అలవాట్లు గురించి మాట్లాడుకుందాం. మొదటగా, మీరు మీపై ఒత్తిడి పెట్టుకోవడం తగ్గించాలి. ప్రతీదీ పరిపూర్ణంగా చెయ్యాలని అనుకోవడం వల్ల మీరు అలసిపోతారు. కాబట్టి సరిపడా చెయ్యడం కూడా సరిపోతుంది అనే భావనను అలవాటు చేసుకోండి. రెండవది, మీ శరీరం చెప్పే సంకేతాలను వినాలి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. ఆకలిగా ఉంటే సమయానికి తినండి. నిద్రపోవాలి అనిపిస్తే ఆలస్యం చేయకుండా నిద్రపోండి. ఈ చిన్న విషయాలు మీ ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. మూడవది, మానసిక ప్రశాంతత కోసం రోజుకు కనీసం 10-15 నిమిషాలు మీకోసం కేటాయించండి. అది ధ్యానం కావచ్చు, నడక కావచ్చు, లేదా మీకు ఇష్టమైన పనేదైనా కావచ్చు. ఇది మీ మనస్సును రీఫ్రెష్ చేస్తుంది. నాల్గవది, పాజిటివ్ ఆలోచన. మీరు ఎలా ఆలోచిస్తారో అదే మీ అనుభవంగా మారుతుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో మంచి కోణాన్ని చూడటానికి ప్రయత్నించండి. ఇది నాకు ఏం నేర్పుతుంది అనే ప్రశ్న మీకు చాలా సహాయం చేస్తుంది. ఐదవది, మీపై నమ్మకం. చాలా సందర్భాల్లో మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకుని చూస్తారు. కానీ నిజానికి మీరు అనుకున్నదానికంటే ఎక్కువ చేయగలుగుతారు. కాబట్టి మీపై నమ్మకముంచండి. చిన్న విజయాలను కూడా గుర్తించి ఆనందించండి. మొత్తానికి మే 1, 2, 3 తేదీలు కుంభరాశివారికి ఆరోగ్యం మరియు మానసిక స్థితి విషయంలో ఒక ప్రయాణంలా ఉంటాయి. మొదటి రోజు అలసట, రెండో రోజు ఒత్తిడి, మూడో రోజు ఉత్సాహం. మీరు ఈ ప్రయాణాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ శరీరం మరియు మనస్సుకు కావాల్సిన దానిని ఇస్తే మీరు ఈ 3 రోజుల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఆరోగ్యమనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు, మనసుకి కూడా సంబంధించినది. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీకు మీరే ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు ప్రతిరోజునూ ఒక కొత్త అవకాశంగా స్వీకరించండి. మీరు నెమ్మదిగా అయినా ముందుకు సాగుతున్నారని గుర్తుంచుకోండి. అదే నిజమైన విజయానికి సంకేతం. కుంభరాశివారికి మే 1, 2, 3 తేదీలలో ప్రత్యేకంగా ఫలితాలందుకోవాలంటే ఒక సింపుల్ కానీ ప్రభావవంతమైన లక్కీ టిప్ ఉంది. ఈ 3 రోజులు మీరు చేసే చిన్న ఆచరణ మీ ఆలోచన, మీ అదృష్టం, మీ ఫలితాలను మంచి దిశలో మార్చగలదు. ఈ 3 రోజుల పాటు ఉదయం లేవగానే మీ చేతిలో ఒక గ్లాస్ శుభ్రమైన నీరు తీసుకోండి. ఆ నీటిని చూస్తూ మీ మనసులో 3 సార్లు ఇలా అనుకోండి: నా జీవితంలో శాంతి, ఆరోగ్యం, సంపద పెరుగుతున్నాయి. తర్వాత ఆ నీటిని నెమ్మదిగా తాగండి.
ఇది ఒక సాధారణ చర్యలా కనిపించినా ఇది మీ మనసును పాజిటివ్గా మార్చే ఒక శక్తివంతమైన పద్ధతి. ఇదే కాకుండా ఈ 3 రోజులు మీరు ఒక ముఖ్యమైన నియమం పాటించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కోపం లేకుండా నెమ్మదిగా, గౌరవంగా మాట్లాడాలి. మీరు ఎలా మాట్లాడతారో అలాగే మీకు స్పందన వస్తుంది. ఈ చిన్న మార్పు మీ సంబంధాలు, మీ పనులు, మీ మనసు ఆల్ ఇన్ వన్ పాజిటివ్గా మారేలా చేస్తుంది. ఇంకో చిన్న టిప్పేమిటంటే, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ 3 రోజుల్లో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో అదే మీ అనుభవంగా మారుతుంది. కాబట్టి నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచి ప్రతి విషయాన్ని ఒక అవకాశంగా చూడండి. మొత్తానికి ఈ 3 రోజుల లక్కీ టిప్ చాలా సింపుల్. పాజిటివ్ ఆలోచన ప్లస్ శాంతమైన ప్రవర్తన ప్లస్ చిన్న విశ్వాసం. ఈ 3 కలిసి మీ రోజులను మార్చగలవు. మీరు నమ్మకంతో ఈ టిప్ పాటిస్తే చిన్న చిన్న మంచి మార్పులు కనిపించడం ఖాయం. కుంభరాశివారు మే 1, 2, 3 తేదీలలో ఆధ్యాత్మికంగా కొంచెం శ్రద్ధ పెట్టితే మంచి ఫలితాలు పొందే అవకాశముంటుంది. ఈ 3 రోజులు మీ మనసును స్థిరంగా ఉంచుకోవడానికి, అడ్డంకులను తగ్గించుకోవడానికి మరియు సానుకూల శక్తిని పెంచుకోవడానికి సరైన సమయం. అందుకే ఈ రోజుల్లో సులభంగా చేయగలిగే దేవతారాధన మరియు చిన్న పరిహారాలను తెలుసుకుందాం. మొదటగా కుంభరాశికి శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో శనిదేవుణ్ణి స్మరించడం మంచిది. ఒక చిన్న దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. ఓం శనీశ్వరాయ నమః అని కనీసం 11 సార్లు జపించడం మీ మనసుకు శాంతిని ఇస్తుంది. అలాగే పనుల్లో అడ్డంకులు తగ్గేలా సహాయపడుతుంది. మే 1వ తేదీన మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో కొద్దిగా తులసి ఆకులు తీసుకొని దేవునికి సమర్పించండి. తర్వాత ఆ తులసి ఆకును మీరు తీసుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి, మనశ్శాంతికి మంచిది. ఈరోజు మీరు పేదవారికి లేదా అవసరమైన వారికి కొద్దిగా ఆహారం ఇవ్వడం చాలా శుభప్రదం. ఇది మీకు మంచి ఫలితాలను ఆకర్షిస్తుంది. మే 2వ తేదీన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు కావడంతో మీరు గణపతిని పూజించడం మంచిది. ఉదయం గణేశుడికి ఒక చిన్న పూజ చేసి ఓం గం గణపతయే నమః అని 21 సార్లు జపించండి. ఇది మీ రోజులో వచ్చే అడ్డంకులను తగ్గిస్తుంది. అలాగే ఈరోజు మీరు ఒక చిన్న నిమ్మకాయను ఇంటి బయట లేదా పనిచేసే ప్రదేశంలో ఉంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీని తగ్గించవచ్చు అని నమ్మకముంది. మే 3వ తేదీ మంచి ఫలితాలు తీసుకువచ్చే రోజు. ఈరోజు మీరు లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శుభప్రదం. ఒక చిన్న దీపం వెలిగించి కొద్దిగా కుంకుమ, పసుపుతో పూజ చేయండి. ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలపరచడానికి సహాయపడుతుంది. ఈరోజు మీరు ఒక చిన్న దానం చేయడం, ఉదాహరణకు పాలు, పండ్లు లేదా కొంత డబ్బు ఇవ్వడం ద్వారా మీకు ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు పాటించాల్సిన కొన్ని సాధారణ పరిహారాలు కూడా ఉన్నాయి. మొదటగా ఇంట్లో శుభ్రతను కాపాడాలి. గది లేదా పనిచేసే ప్రదేశం క్లీన్గా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రెండవది, ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మూడవది, ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వదులుకోకండి. చిన్న సహాయం కూడా మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. నాల్గవది, కోపం మరియు నెగటివ్ ఆలోచనలను తగ్గించడానికి ప్రయత్నించండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇంకా ఒక చిన్న పరిహారం ఏమిటంటే, ఈ 3 రోజు చూశారు కదండి, మే 1, 2, 3 తేదీలలో కుంభరాశివారు ఎటువంటి ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందబోతున్నారు. అలాగే ఈ సమయంలో మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడం కోసం మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఆ రామయ్య అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. శ్రీమాత్రీ నమః.